ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఆసాబు గారు దేని కొరకైతే ప్రార్థించారు, ఆసాబు గారు దేని కొరకైతే ఎదురు చూశారు, వారి కొరకు ఉగ్రత తప్పక ఉందండి. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, లేదా ఎవరైనా నీ జీవితాన్ని లేకుండా చేద్దామని చూసిన వాళ్ళు, లేదా నీ కుటుంబాన్ని అణగదొక్కాలనుకున్న వాళ్ళు, లేదా నీ కొరకు వ్యతిరేకంగా జీవించిన వాళ్ళు, దేవుడు ఉగ్రత తీర్పు అనేది ఒకటి ఉందండి. దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు ప్రతి ఒక్కరికి. ఈరోజు నువ్వు సంప్రదించిన వాటి కొరకు, లేదా ఈ సురక్షితంగా నువ్వు ఫీల్ అయ్యి వారిని సంప్రదించావు కదా రక్షించమని, వారైన ఫెయిల్ అవ్వచ్చు, వారైన తీర్పు తీర్చకపోవచ్చు. నా దేవుడు తీర్పు తీర్స్తాడండి. ప్రతి ఒక్కరూ ఆయన తీర్పు ఎదుట, లేదా ఆయన సింహాసనం ఎదుట ఆయన లెక్క అడుగుతుంటే ఆయనకు లెక్క అప్పచెప్పాలి. నువ్వు ఈ పని చేసావు, నీ పాపంలో జీవించావు, అయ్యా నేను నీకు అనేక సార్లు బోధించాను, అయ్యా నీకు అనేక సార్లు దేవుళ్ళు ఎలా ఎదగాలో నేర్పించాను, అయ్యా అనేక సార్లు మన ప్రభువారు మన కొరకు ఏం చేశారో నేర్పించాడు, అయ్యా ఆయన కార్యాలు ఎరిగి ఉన్నావు, అయినా నువ్వు పాపంలో జీవిస్తున్నావు. దేవుడు తీర్పు తీర్చుతాడు. మనం అది జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుడు తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనేక సార్లు దేవుడి పట్ల వ్యతిరేకంగా మనమే జీవించట్లేదా? అనేక సార్లు దేవుడి పట్ల మనమే వ్యతిరేక కార్యాలు చేయట్లేదా? విశ్వాసులుగా పిలువబడుతూ, విశ్వాసంతో లేదా దేవుడిని నమ్ముతూ ఆయనకి చేయకూడని కార్యాలు నీకు ఆజ్ఞాపించాడు కదా, మనం చేయట్లేదా? మన జీవితంలో క్రమశిక్షణ విధంగా మనం బ్రతుకుతున్నామా, జీవిస్తున్నామా? దేవుడి జీవితాన్ని ఇచ్చాడు కదా, ఆ జీవిత అనుగుణంగా దేవుని కొరకు జీవిస్తున్నామా, లేదా దేవుడు తీర్పులో నువ్వు నిలబడబోతున్నావా? మన హృదయాల్ని మనం పరీక్షించుకోవాలంటే, ఈరోజు నా దేవుడు తీర్పు తీర్చే దేవుడు, ఆయన ఉగ్రత పాత్ర. ఆసాబు గారు అనుకున్నారు, అయ్యా వారు అంతా తీసివేస్తున్నారు, మందిరాన్ని కట్టారు, సొలొమోను అద్భుతంగా నిర్మించాడు, ఆ మందిరాన్ని లేకుండా చేస్తున్నారు, లేదా ఆ మందిరాన్ని కాల్చివేశారు, ఆయన జనాగాన్ని మరలా అణగదొక్కాలనుకున్నారు. కానీ నా దేవుడు తీర్పు తీస్తాడు. ఆసాబు గారికి చెప్తున్నారు దేవుడు, బిడ్డా నేను తీర్పు తీర్చబోతున్నాను. ఇంతవరకు నాకు వ్యతిరేకంగా చేశారు కదా, ఇంతవరకు నువ్వు బాధలో కష్టంలో జీవించావు కదా, ఎవరైతే నీ వ్యతిరేకంగా బలంగా నిలబడ్డారు కదా, నువ్వు ఎదుర్కోలేకపోయావు కదా, నేను తీర్పు తీర్చుతున్నాను. ఆ దేవుడు తీర్పు తీర్చుతాడు. ఈరోజు మనకు వ్యతిరేకం ఉన్న వాళ్ళని లేగవని, వ్యతిరేకమైన పనులు చేయని, మనల్ని లేకుండా చేద్దామని అనుకున్న వాళ్ళని మంచిది ఈ భూమి మీద చేయొచ్చు. మనం ఇక్కడ జీవించే విధాన శైలిని బట్టి, లేదా వారికి ఉన్న అధికారాన్ని బట్టి ఇక్కడ ఉపయోగించవచ్చు. ఒకానొక రోజు నాకు అద్భుతమైన మాట, నాకు ఇష్టమైన ఆ మాట, చాలా ఇష్టం. ఆ మాట నేను పలికినప్పుడల్లా నాకు ఎంతో నమ్మకం కలుగుతుంది. ఒకానొక రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారితో మనం పరిపాలించబోతున్నాం. ఆమేన్. అప్పుడు తప్పించుకుంటారా? దాక్కుంటారా? లేదా ఈ అధికారాన్ని, పలుకుబడిని ఉపయోగించి అన్యాయపు తీర్పు తీర్చుతారా? ఆయన ఉగ్రత నుంచి ఎవరైనా తప్పించుకుంటారా? దేవుడు మనల్ని రాజులుగా నిలబెట్టబోతున్నాడు, మనం పరిపాలించబోతున్నామండి. ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు నీకు జవాబు ఇవ్వట్లేదంటే, నువ్వు ప్రార్థిస్తున్నా, విజ్ఞాపన చేస్తున్నా కూడా, లేదా ఆయన బిడ్డలు అణగదొక్కబడుతున్నా, ఆయన బిడ్డలు కష్టకాలంలో ఉన్నా కూడా, బాధల్లో వెళ్తున్నా కూడా, ప్రతికూలతలు ఎదుర్కొంటున్నా కూడా దేవుడు జవాబు ఇవ్వట్లేదంటే, దెర్ ఈస్ సంథింగ్ బిహైండ్. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ బిగ్గర్ థింగ్. ఆమేన్. దేవుడు కార్యాలు కనపరుచుకున్నటకు, లేదా దేవుడి శక్తిని కనపరుచుకున్నటకు అనేకమైనవి ఆయన చేస్తాడండి. అనేకమైనవి ఆయన చేస్తాడు. అందులో ఆయన మాట్లాడకపోవటం కూడా, ఆయన జవాబు ఇవ్వకపోవటం కూడా అదేనండి. యోబు గారికి జవాబు ఇవ్వలేదంటే, ఎవరైతే ఆయన పైన నిందలు వేశారో, ఎవరైతే గొప్పగా లేదా లేని మాటలు ఉన్నట్టుగా సాతాను చెప్పింది కదా, ఆయన ముందు లేదా అపవాది ముందు యోబు గారిని హెచ్చించుటకే. ఈరోజు నీ జీవితంలో జవాబు ఇవ్వట్లేదంటే, దేవుడు నీ జీవితాన్ని హెచ్చించబోతున్నాడు. వేచి ఉండాలండి. ఎప్పుడైతే మనం దేవుని సమయం కొరకు వేచి ఉంటామో, దేవుడు తగిన కాలం ముందు ఆయన కార్యాలు చేసే దేవుడు మన దేవుడు అండి. ఆరోదిగా